ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన దిన ముందు దేవుడు మనతో మాట్లాడి ఉద్దేశించినటువంటి ఒక చక్కని లేఖనాన్ని మనం చదువుకొని వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, కీర్తనల పుస్తకము 9వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే దావీదు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంత చక్కని వాక్యం నన్ను పిలిచినటువంటి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, బైబిల్ లేఖనంలో రాయబడిన మాట, దావీదు కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ ఆయన అంటున్నాడు, యెహోవా నా పూర్ణ హృదయంతో నేను నిన్ను ఆరాధిస్తాను, నేను నిన్ను సేవిస్తాను. అలాగే నా దేవా, మీరు చేసినటువంటి అద్భుత కార్యములన్నింటినీ ఆశ్చర్య కార్యములన్నింటినీ నేను వివరిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎవరికి వివరిస్తాను అంటున్నాడంటే ప్రజలకు దేవుని యొక్క మాటలను తెలియపరుస్తాను అని అంటూ ఉన్నాడు. మనం చూసినట్లయితే దావీదు కీర్తనకారుడు అనేకమైనటువంటి బాధలను అనేకమైనటువంటి శ్రమలను ఆయన చూశాడు, అనేకమైనటువంటి బాధలను ఆయన చూశాడు, శత్రువు వెంబడించడం చూశాడు, కుటుంబస్తులు కూడా ఆయనను పెద్దగా పట్టించుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే దావీదును దేవుడు ఎప్పుడైతే ఏర్పరచుకున్నాడో ఆ దావీదు కీర్తనకారుడు దేవుణ్ణి ప్రేమించడము, అలాగే దేవుని ఎడల నమ్మకమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించడము ప్రారంభించాడు. ఎప్పుడైతే దావీదు అలాగూ చేస్తూ ఉన్నాడో దావీదు పట్ల దేవుడు తన మహాకృపను, తన మహాప్రేమను చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మహాకృపను, మహాప్రేమను దావీదు పైన చూపుతున్నాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుని యొక్క ఆనాడు దావీదు వివరించాడు, ఈనాడు అంటున్నాడు దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే దేవుని యొక్క అద్భుత కార్యాలను మనము వివరించాలి, అనగా మనము ప్రకటించాలి. ఆమేన్. దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అవి ఏదైతే ఉన్నాయో జనములకు ప్రకటించాలి, ప్రజలకు తెలియపరచాలి. ఆనాడు యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, వాటిని ప్రకటించాడు, ప్రజలకు కనపరిచాడు, సువార్తను బోధించాడు, అనేకులకు మారు మనసును కలగచేశాడు, రక్షణను కలగచేశాడు. హల్లెలూయా. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. ఇదిగో ఆ కార్యములన్నింటినీ కూడా బైబిల్లో రాయబడి ఉండగా ఆ మాటలను, ఆ యొక్క గిట్టు వాక్యాన్ని, ఈ అద్భుత కార్యాలను నీవు నేను ఏం చేయాలంటే ప్రజలకు ప్రకటించే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా సిలువను వెతుకొని నన్ను వెంబడించండి. అనగా ఆయన సిలువ అనగా వాక్యం, రాజ్య భారము, రాజ్య సువార్త, ఆ భారాన్ని మోసే బాధ్యత దేవుడు మన పైన ఉంచాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం ప్రజలకు ఆయన చేసిన అద్భుతాలను తెలియపరిచే వారముగా మనం ఉండాలి. చూడండి, బైబిల్ లేఖనాలను మనం చూసినట్టయితే దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. హల్లెలూయా. బైబిల్ చదివే వారికి మరి దేవుడు చేసిన కార్యాలు ఏంటో, బైబిల్ లేఖనాలను రాయబడిన మాటలు ఏంటో అందరికీ తెలుస్తాయండి. చూడండి, ఆనాడు దేవుడు మోషేను ఏర్పరచుకొని ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తులో బానిసలుగా బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించిన క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి మధుర జలమును దేవుడు అక్కడ రప్పించాడు. ఆ సమయంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు ప్రజలను మైమర్పించేలా చేశారు. హల్లెలూయా. మోషేకి ఆ ఇజ్రాయెల్ ప్రజలు భయపడేలా చేశారు. అంటే దేవుని అద్భుతాలు అక్కడ వారు చూశారు కన్నా. హల్లెలూయా. చూసి మోషే యందు నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. అలాగే మనం ఇంకా చూసినట్లు పోయినట్లయితే ప్రియులరా, మొట్టమొదటిగా దేవుడు ఒక సూచిక క్రియ చేశాడు. కనాను విందులో నీటిని ద్రాక్ష రసంగా మార్చి ఆయన ఒక గొప్ప సూచిక క్రియ చేశాడు. అది మొదలుకొని ఆయన అనేకమైన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. మన బైబిల్ లేఖనాలు చూసినట్టయితే అనేకమైనటువంటి కార్యాలు ఆయన చేస్తూనే ఉన్నాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, మూగవారికి మాటనిచ్చాడు. హల్లెలూయా. దానికి మహిమ కలుగును గాక. మరణించిన వారిని సైతము కూడా దేవుడు లేపినటువంటి వాడు. అటువంటి అద్భుత కార్యాలు ప్రజలలోనికి వెళ్ళాలి, ప్రజలు నమ్మాలి, ప్రజలు విశ్వసించాలి, ప్రజలు రక్షణ మార్గంలోనికి నడిపించబడాలి. ఆయన అద్భుత కార్యాలు
మనము ప్రకటించే అతి భారం బాధ్యత దేవుడు మన పైన ఉంచాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా ఒక బాధ్యతాయుతముగా ఈ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించే విధముగా మనము సిద్ధపడాలి. ఆ సమయం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏదైతే కార్యాలు చేస్తాడో వాటిని ప్రకటిస్తూ వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, ఆనాడు ఏలియా గారు ఒక్కరే, కానీ ఆకాశం నుండి అగ్ని గంధకాలను దింపాడు. మరి అక్కడ మనం చూసినట్టయితే 850 మంది, మరి బయలు ప్రవక్తలు, ఆషేర్ ప్రవక్తలు కలిసి 850 మంది వారు తన ఇష్ట దైవాలకు ఆరాధించిన అగ్ని గంధకాలు దిగలేదు, బయలుని దహించలేదు. కానీ ఏలియా ఒక్కడే ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. వెంటనే ఆకాశం నుండి అగ్ని గంధకాలు దిగాయి, బలిని దహించి వేసి. ఈనాడు ఈ మాటలు వింటున్న నీవు, నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, నీ పట్ల దేవుడు చేసినటువంటి సూచక క్రియలు, నీ పట్ల దేవుడు చేసినటువంటి మహాకార్యములు అవి ఏదైతే ఉన్నాయో వాటిని ప్రజలకు కనపరచాలి, ప్రజలకు వివరించాలి, ప్రజలకు ప్రకటించాలి. దేవుడే నిజమైన రక్షకుడని, యేసయ్య నిజమైన రక్షకుడని ప్రకటించాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. హల్లెలూయా. అంటే మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వినడంతోనే కాదండి, వాటిని నలుగురికి చెప్పగలిగే వ్యక్తిగా, చెప్పగలిగే సహోదరుడిగా, చెప్పగలిగే సహోదరిగా నువ్వు మార్చబడాలి. దేవుని యొక్క రాజ్య సువార్తలో నువ్వు ఒక బాధ్యత గల వ్యక్తిగా, భారాన్ని మోసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఆనాడు దావీదు అలాగున చేశాడు. దావీదు అనేకమైన శ్రమలు అనుభవించాడు, శోధనలు అనుభవించాడు, ఇరుకులు అనుభవించాడు, ఇబ్బందులు అనుభవించాడు. పారిపోయినటువంటి స్థితిలో కూడా దావీదుని మనం చూసాం. ఆయన కూడా ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఎడల ఎంతో అద్భుత కార్యాలు చేసావు, వాటన్నింటిని నేను వివరిస్తాను, వాటన్నింటిని నేను ప్రకటిస్తాను. హల్లెలూయా. చూడండి, సౌలు చేతిలో చనిపోవలసినటువంటి వ్యక్తిని దేవుడు కాపాడాడు. సౌలు చేతిలో చనిపోవలసిన వ్యక్తిని దేవుడు కాపాడాడు. ఆ సింహాసనం నుంచి సౌలుని తీసివేసి మరి దావీదును రాజుగా ఆ సింహాసనం పైన కూర్చుండబెట్టడం మనకు తెలుసు. అయితే నువ్వు ఆయన రాజ్యభారాన్ని కనుక నువ్వు మోయగలిగితే దేవుడు నిన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెడతాడు. హల్లెలూయా. నిన్ను దేవుడి యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన సమర్థుడండి, శక్తిమంతుడు. ఆయన రాజ్య భారాన్ని మోసేవారముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఏదైతే అద్భుతాలు నీ పట్ల జరిగించాడో వాటిని నువ్వు ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. ఎస్, దేవుడు నా పట్ల కార్యం చేశాడు, ఆయన లేకపోతే ఈరోజు నేను లేను అని నీ జీవితాన్ని సాక్ష్యంగా నువ్వు పెట్టుకోగలగాలి. హల్లెలూయా. మన జీవితము సాక్ష్యంగా లేదనుకోండి, దేవునిలో నువ్వు దేవుని నమ్ముకున్నావు కానీ నీకంటూ ఒక సాక్ష్యం లేదు, నీ జీవితం ఒక సాక్ష్యంగా మార్చబడలేదు, మలచబడలేదు. అయితే నువ్వు ఇతరులకు ఎలా సాక్షిగా నిలబడగలుగుతావు? హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక కార్యం చేశాడు. ఎక్కడో అంధకారంలో నశించిపోవాల్సిన నిన్ను ఈనాడు తీసుకొచ్చి రక్షణను కూర్చోబెట్టాడు. అది చాలా చాలా అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో చేసింది. హల్లెలూయా. దేవుడిని జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యం అది. ఎందుకంటే ఎక్కడో నశించిపోవాల్సిన నిన్ను ఎక్కడ తీసుకొచ్చాడండి? తన నిత్య జీవ మార్గంలోనికి నడిపించబడి దేవుని యొక్క రక్షణలో నిన్ను నిలబెట్టాడు కదా. మరి నువ్వు ఆ కార్యాన్ని దేవుడికి చెప్పలేవా? ఈనాడు నువ్వు దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తున్నావంటే అది నిజముగా దేవుని కృప, అది దేవుడు నీ పట్ల చేసినటువంటి అద్భుతమైన కార్యం. ముందు దాన్ని నువ్వు ప్రజలకు వివరించలేవా? దేవుడిదిగో నా పట్ల ఈ కార్యం చేశాడు, ఈనాడు నేను చర్చిలో ఉన్నాను, ఈనాడు నేను దేవుని విశ్వసిస్తున్నాను, ఇగో ఈనాడు నేను దేవుని మార్గంలో ప్రయాణిస్తున్నానంటే నిజంగా దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యం ఇది. హల్లెలూయా. అద్భుతాలు ఆశ్చర్యాలు కాదు, కానీ దేవుడు నన్ను మార్చాడు, నా హృదయాన్ని మార్చాడు, నా స్థితిగతులను మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. నరకములో పడిపోకుండా దేవుడు నన్ను తన స్వహస్తాల చేత పట్టుకొని ఇదిగో ఈ నిత్య మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. ఒక రోజు ఉంటుంది, ఆ రోజు నేను పరదేశంలో కనిపిస్తాను, దేవునికి మహిమ కలుగును గాక అని నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి. దేవుని యొక్క మహిమను నువ్వు ప్రకటించగలగాలి. హల్లెలూయా. అటువంటి బాధ్యత దేవుడు నీ పట్ల ఉంచారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. ఎందుకో తెలుసా? దేవుని రాకడ సమీపంగా ఉన్నది కనుక చుట్టుపక్కల ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూసినట్లయితే మరి చెప్పక తప్పదు. కాబట్టి అనేకులను దేవునికి నడిపించే విధముగా మనం చాలా చాలా దేవుని లాంటి పోరాటాన్ని మనము చేయాలి. మన పోరాటం తుదముట్టించే వరకు అనేకులు దేవుళ్ళకి నడిపించబడాలి. హల్లెలూయా. ఆనాడు దావీదు కీర్తనకారుడు అన్నాడు, అయా నేను నీ అద్భుత కార్యాలను వివరిస్తాను. అయితే ఈనాడు దేవుడు మనతో చెప్తున్నాడు, ఈ మాటను మన జీవితంలో మన హృదయాంతరంగా ఉంచుతూ ఉన్నాడు. నీవైనా నేనైనా దేవుని అద్భుత కార్యాలను
ప్రకటించే వారముగా, దేవునిలోనికి అనేకులను నడిపించే వారముగా మనము మార్చబడాలి. హల్లెలూయా. దేవుని యొక్క రాకడలో, దేవుని యొక్క రాజ్యంలో అనేకులను చేర్చటంలో నువ్వు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా నువ్వు నిలబడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ పక్షంగా కార్యాలు చేస్తాడు. దేవుడు నీ పక్షంగా ఆయన నిలబడతాడు. నిన్ను, నీ నోటిని బోరగా వాడుకొని, నీ చేతిని వాడుకొని, నీ సర్వదేహాన్ని ఆయన వాడుకొని అద్భుతాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఈ కార్యాలు ఖచ్చితంగా నీ పట్ల దేవుడు జరిగించునుగాక. ఆమేన్. చూడండి, దేవుడు చేసే ప్రతి కార్యము అది ఒక అద్భుతం. హల్లెలూయా. ఎందుకంటే మరణించిన వ్యక్తిని తిరిగి లేపిన దేవుడు. మరణించిన వ్యక్తిని దేవుడు ఆయన తిరిగి లేపాడు. అసలు పుట్టుకతోనే గుడ్డి వారికి చూపునిచ్చాడు. ఈ స్వస్థతలన్నీ కాకుండా మారు మనసును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన మాటల ద్వారా, ఆయన వాక్యము ద్వారా నరకమున పడిపోయే వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షణలోనికి నడిపిస్తున్నాడు. ఆయన మాటల ద్వారా హృదయాంతరంగానే మారుస్తున్నాడు. ప్రజలలో ఒక రెవల్యూషన్ తీసుకు వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మాటల ద్వారా మార్చబడే విధముగా. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులను మనము చెప్పి మార్చలేము, కానీ దేవుని వాక్యం మారుస్తుంది. నరకంలో పడిపోకుండా దేవుని వాక్యం మారుస్తుంది. అయితే ఆ వాక్యాన్ని ప్రకటించే వ్యక్తిగా నీవు నేను ఉండాలి. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించే వ్యక్తులముగా మనందరం ఉండాలి. అందరము కలిసి దేవుని పరిచర్య చేయాలి. సేవకుడు అక్కడే కాదండి, సంఘంతో కలిసి. హల్లెలూయా. సంఘం కూడా పరిచర్య చేయొచ్చు. ఆమేన్. అంటే సంఘాలు కట్టుకొని పరిచర్య చేయాలని కాదండి. అర్థమవుతుందండి? నీవు నీ పక్కన వారికి ఒక్కరికైనా వాక్యాన్ని బోధించగలిగితే నువ్వు కూడా పరిచర్య చేసినట్టు. నీ ద్వారా దేవుళ్ళలోనికి నడిపించబడాలి ప్రజలు. హల్లెలూయా. రాకడ పర్యంతంలో అనేకులు కూడా దేవుల్లో లేవనెత్తబడే బిడ్డలుగా మన ప్రయత్నం ఉండాలి. మనం ప్రయత్నం చేయట ప్రారంభించినప్పుడు ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు, మనతో పాటుగా ఉంటాడు, మన ముందుగా ఉంటాడు, మనతో పాటుగా నడుస్తూ ఉంటాడు. ఎత్తు పల్లంలో సరళముగా మారుస్తూ, హల్లెలూయా, మన గమ్యాన్ని ఆయన చేరుస్తాడు. మన గమ్యానికి ఏదైనా ఆటంకంలో ఉన్నట్లయితే ఆయన వాటిని దూరపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఏం పని చేస్తున్నామండి? ఆయన పని చేస్తున్నాం. దేవుని రాజ్య భారాన్ని మోస్తున్నాం, సువార్త భారాన్ని మోస్తున్నాం. ప్రజలకు ఆయన యొక్క సువార్తను తెలియపరుస్తున్నాం, ఆయన మాటలు తెలియపరుస్తున్నాం. ప్రజలలో వినికిడిని కలగచేసి, ప్రజలలో మెలకువను కలగచేసి, నరకంలో నుండి నశించిపోతున్న వారిని ఏం చేస్తున్నాం? దేవుని యొక్క వెలుగులోనికి మనము నడిపిస్తున్నాం. కనుక ఆయన ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు. అయితే నీవైనా నేనైనా కూడా ఇష్టముగా ఆయన పరిచర్య చేసే వారంగా ఉండాలి. కష్టంగా చేస్తే దేవుడు మన ఎడల కనికరం చూపడు. కానీ నువ్వు ఇష్టంగా ఎప్పుడైతే దేవుని పరిచర్య చేస్తావో ఖచ్చితంగా ఆయన నీ పక్షంగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, ఒక బలమైన పాత్రగా నిన్ను నిలుపుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క అద్భుత కార్యాలు చేసేవారముగా మనము ఎల్లవేళలో ఉండాలి. ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు స్థిరపరిచి ఫలింపజేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీ బంగారు పాదాలకు వందనాలు. కృప కలిగిన యేసయ్య, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయా, నీ మాటలను తండ్రి ప్రభు మా వినికిడిలో స్థిరపరిచిన దేవానికి వందనాలు. అయా, నీ యొక్క అద్భుత కార్యాలను వివరించేవారముగా నా తండ్రి, మరి నేను అలాగే మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా అయా, నీ రాకడ పర్యాంతం వరకునైనా అనేక ప్రజలకు నా తండ్రి స్వార్థ ప్రకటించే బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా మార్చబడుదురుగాక. ఆమేన్. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి వారి హృదయాంతరంగాలను మార్చుకొని ప్రభు మీ రాజ్య సువార్తలో అయా ఒక బలమైన పాత్రలుగా వాడబోటుకు మీరే కృప చూపి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.